సంధ్య తిరుమల శ్రీవారి ఆలయంలో మరి కాసేపట్లోనే ధ్వజారోహణం జరగనుంది. 5:45 నుంచి 6 గంటల మధ్య ఈ ధ్వజారోహణ కార్యక్రమం జరగనుంది. అయితే అంతకు ముందే ధ్వజారోహణం సందర్భంగా ఏదైతే ధ్వజస్తంభం ఉంటుందో దాని మీద కొక్కి ఇరిగిపోయిందని వదంతులు వ్యాపించాయి. అయితే దానికి టీటీడీ క్లారిటీ కూడా ఇచ్చింది. ఏదైతే కొక్కి ఇరిగిపోయిందన్న వార్తలు అవాస్తవము పూర్తిగా అవి తాము తనిఖీలు చేసుకుంటాం. ముందుగా ఏదైతే ఇవన్నీ ఉంటాయో ధ్వజారోహణం నేపథ్యంలో ముందుగానే తనిఖీలు చేసుకుంటాము. ఏదైనా భిన్నంగా ఉంటే వాటిని తొలగించి కొత్త వాటిని ఏర్పాటు చేయడం జరుగుతుందని, ఎక్కడైనా సరే పూజలు జరిగే సమయంలో అది ఆనవాయితీగా తాము చేస్తామని కూడా క్లారిటీ ఇచ్చింది. అయితే ఈ విషయంలో ఎటువంటి అపచారం జరగలేదని కూడా టీటీడీ చెప్పింది. ముందస్తుగానే తాము కొక్కి అంటే లూజుగా ఉన్న అంటే అది కాస్త భిన్నంగా ఉన్నది గుర్తించి దాన్ని తొలగించి మరొక దాన్ని ఏర్పాటు చేశామని కూడా వాళ్ళు క్లారిటీ ఇచ్చారు. అయితే మరి కాసేపట్లోనే ధ్వజారోహణం అనేది ప్రారంభమవుతుంది. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కూడా రాత్రి 7:30 గంటల ప్రాంతంలో తిరుమలకు చేరుకుని ఇక్కడ పట్టు వస్త్రాలు స్వామివారికి సమర్పించే కార్యక్రమం జరుగుతుంది. బేడి ఆంజనేయ స్వామి ఆలయం వద్ద నుంచి ఆయన తల మీద పెట్టుకొని అంటే పట్టు వస్త్రాలు వెండి పల్లెంలో తల మీద పెట్టుకుని శ్రీవారి ఆలయానికి తీసుకొచ్చి సమర్పిస్తారు. ఆ తర్వాత పెద్దశేష వాహనం జరుగుతుంది. రాత్రి 9 గంటలకు పెద్దశేష వాహనంలో కూడా ముఖ్యమంత్రి దంపతులు పాల్గొంటారు. అయితే మొత్తంగా కాసేపట్లోనే ధ్వజారోహణ కార్యక్రమం అయితే నిర్వహిస్తారు. అయితే శ్రీనివాస్, ఈ కొక్కి విరిగిపోయింది అనేటువంటి ఎలిగేషన్స్ రావడానికి వెనుక రీజన్ ఏమై ఉండొచ్చు? అంటే ఎప్పుడు చేసేటువంటి ఫార్మాలిటీ ప్రకారమే ఈసారి కూడా ధ్వజస్తంభాన్ని రెడీ చేశామని టీటీడీ ఒకసారి ఎక్స్ప్లెనేషన్ వాళ్ళు ఇస్తూ ఉన్నారు కదా. అంటే ధ్వజస్తంభం మీద ఏదైతే కొక్కి ఉంటుందో ఆ కొక్కికి ఒక రాట్నం అనేది ఉంటుంది. ఆ రాట్నంకి దాన్ని వీళ్ళు ముందుగా ఇవాళ సాయంత్రం ధ్వజారోహణ కార్యక్రమం ఉండడంతో దాన్ని సరిచేసుకునే ప్రయత్నం చేసింది. దాంట్లో భాగంగానే అక్కడికి ఇంజనీరింగ్ అధికారులు అదేవిధంగా అర్చకులు పైకి వెళ్లి దాన్ని పరిశీలించారు. ఆ సందర్భంలో కొన్ని వీడియోస్ అయితే బయటికి వెళ్ళాయి. దాన్ని ఏదో జరిగిపోయిందన్నట్లు అపోహలు సృష్టించారని కూడా టీటీడీ చెప్పింది. దాన్ని రెగ్యులర్ గా జరిగే ప్రాసెస్ ఇది. తాము తనిఖీలు చేస్తాము. ఏదైనా భిన్నంగా ఉంటే దాన్ని తొలగించి కొత్త దాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఒకవేళ ధ్వజారోహణం జరిగే సమయంలో ఏదైనా ఇటువంటి అది తెగిపోవడం కానీ కింద పడడం కానీ జరిగితే అప్పుడు అపశృతి జరిగిందని భావించవచ్చు. కానీ అంతకుముందు మరమ్మతులు చేపట్టి దానికి ధ్వజారోహణం సిద్ధమవుతున్న సందర్భంలో ఇటువంటి అపశృతులకు తావే లేదని కూడా వాళ్ళు అర్చకులు కావచ్చు, టీటీడీ ఉన్నతాధికారులు కావచ్చు క్లారిటీ ఇచ్చిన పరిస్థితి అయితే నెలకొంది. సంధ్య. రైట్ శ్రీనివాస్.